ఒళ్ళు వంచి పనిచేస్తాం, నిజాయితీతో పనిచేస్తాం, నిస్వార్థంగా పనిచేస్తాం. దీంట్లో భాగంగా జనసేన ఎందుకు నేను ఈ యాగంలో ధర్మ పరిరక్షణ అనే పదం వాడటానికి శ్రీవల్లభుడు పుట్టిన ఊరిలో చెప్పడం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. మనది సింధు నదికి అవతల ఉన్న ప్రాంతం కాబట్టి మనది సింధు కాస్త ఉచ్చారణ దోషాల వల్ల అది హిందూగా మారింది. కానీ మనం హిందూ అనే పదం కంటే కూడా మనది సనాతన ధర్మం, వేదం చెప్పిన నేలది. అలాగే ఈ సనాతన ధర్మాన్ని, వేదాలని కేవలం ముఖతా నేర్చుకొని, పుస్తకాలు లేకపోయినా కేవలం ముఖతా నేర్చుకొని ఈ రోజున మనకి తీసుకొచ్చారు. ఈ వేదాలు తీసుకొచ్చిన ముఖ్యంగా బ్రాహ్మణ సమాజానికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏ నేల అయితే ఈశ్వర్ అల్లా తేరే నామని చెప్పిన గొప్ప నేల ఇది. భగవంతుడు ఏ రూపమైనా సరే, నువ్వు రాముడిగా ఉంటావా, ఇంకెకేలుగా ఉంటావా, ఇంకొక మతస్థులు ఏదైనా సరే, యెహోవాగా ఉంటావా, అందరినీ సమానంగా చూసి ఆ ధర్మాన్ని చెప్పిన నేల ఇది. అలాంటి నేలలో పిఠాపురం వస్తున్నాను అనగానే నాకు మొదట గుర్తుకొచ్చింది విగ్రహాల ధ్వంసం గుర్తుకొచ్చింది. నాకు ఇక్కడ హిందూ దేవాలయాల విగ్రహాలు ధ్వంసం గుర్తుకొచ్చింది. నేను మత పిచ్చి ఉన్నవాడిని కాదు, నా సనాతన ధర్మం పట్ల చాలా గౌరవం ఉన్నవాడిని. ఏ నేల అయితే నీకు విలువలు ఇచ్చిందో, ఎక్కడో దూరాన మస్జిద్లో నమాజ్ వినిపిస్తూ ఉంటే మర్యాదపూర్వకంగా ఆ ప్రేయర్కి, ఆ ప్రార్థనకి, ఆ ముస్లిం ప్రార్థనకి గౌరవం ఇవ్వటం ఎలాగో నేర్పించింది నా సనాతన ధర్మం. అలాంటి ధర్మానికి ప్రతీకలైన హిందూ దేవతల విగ్రహాలని విధ్వంసానికి గురైతే సహజంగానే ఒక పార్టీ నాయకుడిగా ఏం జరుగుతుందని చూశాను. కానీ నేను చూసింది ఎవరు చేసి ఉండొచ్చని. ఏదో ఒక స్క్రీన్ ప్లే బుక్లో, ఆర్ట్ ఆఫ్ డ్రామాటిక్ రైటింగ్ అనే పుస్తకంలో, ఒక రోజున ఏన్షియంట్ గ్రీస్లో జ్యూస్ అనే విగ్రహాన్ని, ఒక దేవతా విగ్రహాన్ని పగలగొడతా ఉంటారు. మొత్తం పుర ప్రముఖులందరూ వచ్చి కూర్చుంటారు, ఎవరు చేశారు ఇదని. అలా మళ్ళీ రెండో రోజు, మూడో రోజు జరుగుతూ ఉంటే గస్తీ దళాలు ఫైనల్గా అటు ఇటు తిరిగి ఒక వ్యక్తిని పట్టుకుంటారు. నువ్వు ఎందుకు చేశావని అడిగితే, నేను గుర్తింపు కోసం చేశాను, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి.